చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. లెజెండరీ గాయని ఆశా భోస్లే ఇక లేరు. భారతీయ సంగీత ప్రపంచానికి ఇది అపూర్వ లోటు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోర్ గ్రామంలో 1933 సెప్టెంబర్ 8న జన్మించిన ఆశా భోస్లే చిన్న వయసులోనే సంగీత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ నటుడు, గాయకుడు కాగా అక్కగా ఉన్న లతా మంగేష్కర్ కూడా సంగీత ప్రపంచంలో మహోన్నత స్థానాన్ని సంపాదించారు. 1943లో మాగాభాల్ అనే మరాఠీ చిత్రంలో సింగర్ గా అడుగుపెట్టిన ఆశా భోస్లే ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు దాదాపు 1000కి పైగా సినిమాలకు తన గాత్రాన్ని అందించారు. తెలుగులో నాలో ఊహలకు వంటి అనేక హిట్ పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సంగీత రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2011లో అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. దాదాపు 20 భాషల్లో 12,000కు పైగా పాటలు పాడిన ఆశా భోస్లే తన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న ఆమె 7 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 2 సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకున్నారు. ఆమె గాత్రంలో ఉన్న వైవిధ్యం, భావ వ్యక్తీకరణ సంగీత ప్రేమికులను ఎప్పటికీ మైమరిపిస్తూనే ఉంటుంది. అయితే గుండెపోటుతో మరియు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆశా భోస్లే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ఆమె మృతితో సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా సినీ, సంగీత ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె అంత్యక్రియలను ఈ రోజు 4 గంటలకు ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు ఆనంద్ భోస్లే తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని ముంబైలోని స్వగృహంలో ఉంచనున్నారు. స్వర మాధుర్యంతో కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆశా భోస్లే ఇక లేరు గాని ఆమె పాటలు ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్ఆర్ న్యూస్.